ఆంధ్ర పాలకులు తెలంగాణ సెక్రటేరియట్లో చక్రం తిప్పుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవిత హెచ్చరించారు. ఎక్కడ పడితే అక్కడ ఆంధ్ర వాళ్ళు విగ్రహాలు పెడుతున్నారని, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాలు కూల్చేస్తామని ప్రకటించారు. ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య విభేదాలు లేవని, ఆంధ్ర రాజకీయ నేతలతోనే పంచాయతీ ఉందని కవిత అన్నారు. కుట్రలతో తెలంగాణపై ఏది పడితే అది మాట్లాడుతున్నారని, తెలంగాణలో సెటిలర్స్ అంతా మావాళ్లేనని చెప్పుకొచ్చారు. తెలంగాణకు ఎవరైనా రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, షూటింగులు చేసుకుని పోవచ్చు, అస్తిత్వాన్ని దెబ్బ కొడతామంటే ఊరుకునేదే లేదని హెచ్చరించారు కవిత. రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. నేను ముందే చెప్పిన, నేనైతే పాత నాయకులంతా మంచిదని కాదు. ఇట్లనే మీరు ఊకే చేసిండ్రంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్ట ఆంధ్రాకు పార్సల్ చేస్తాం. నేనైతే అంత ఓపిక మంత్రాలని కాదు, అంత విశాల హృదయం లేదు నాకు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రావచ్చు, పోవచ్చు, షూటింగులు చేసుకోవచ్చు, రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. వ్యాపారవేత్తలకైతే ఎర్ర తివాచి వేసి వెల్కమ్ చేస్తాం. ప్రాబ్లం వల్ల మీళ్ళు వచ్చి మళ్ళా ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చి సెక్రటేరియట్లో గంట తిప్పుతామంటేనే మాకు ప్రాబ్లం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇదివరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది. ఈసారి మూతి పనులు రాలిపడతాయి. కాబట్టి మీరు మా ప్రజల్ని తక్కువ చేసి మాట్లాడడం, మా మేధావుల మీద చేయాలనుకోవడం, లేనిపోని సాంస్కృతిక పెత్తనం మా మీద రుద్దాలనుకోవడం, మీకు అక్కడ రాజధాని కట్టుకోవడం చేతగాక మీ పొలిటికల్ పంచాయతీలను తీసుకొచ్చి మా మీద రుద్దడం. ముందు మీ రాజధాని కట్టుకోండి. మా జిహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసే విషయం మీరు మళ్ళీ ఆలోచిద్దురు. మా జిహెచ్ఎంసీలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బిడ్డలు మా వాళ్ళు. గత 12 ఏళ్ళుగా వాళ్ళని మేము కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాము. ఇంకా ఎన్ని